హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి క్యాబేజ్ సోయా చంక్స్ కుర్మా కర్రీ అండి. ఎంతో టేస్ట్గా ఉండే ఈ రెసిపీ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 లవంగాలు అలాగే చిన్న పీసెస్ అండి దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే 1 యాలకండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలండి. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా ఎండి కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా అంతా కూడా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్లో ఇది తీసి చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత 2 పెద్ద సైజ్ టమాటో కూడా యాడ్ చేసుకొని చక్కగా పేస్ట్ పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 20 నుంచి 25 వరకు నేను మిల్ మేకర్ని తీసుకున్నానండి. చల్ల నీటిలోనే కాసేపు నానబెట్టి నీరంతా వడబోసి ఇలా తీసేసుకున్నానండి. సో వేడి నీటిలో ఏమీ చేయలేదు. సో చక్కగా చల్ల నీటిలోనే చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 బిర్యానీ ఆకండి, అది కూడా చిన్న సైజే ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి స్లైస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి అండి, అది కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించే అవసరం లేదండి, కాస్త మగ్గిపోతే సరిపోతుంది క్యాబేజ్ కర్రీ కాబట్టి. ఇప్పుడు కాస్తంత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలంతా కూడా సాఫ్ట్ అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం పొడి అండి. కారం చూసుకొని వేసుకోవచ్చండి, వెజ్ కర్రీ కాబట్టి కారం అంతా వేయక్కర్లేదు. సో నేనైతే 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను. సో చక్కగా వేయించుకోవాలండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే చక్కగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి మన టేస్ట్ తగ్గట్టుగా. ఇప్పుడు ఒక చిన్న సైజు క్యాబేజ్ నండి చిన్నగా కట్ చేసుకొని, అంటే ఒక 1/2 కేజీ క్యాబేజ్ అండి. సో ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకోవాలి. బాగా మసాలా పేస్ట్ అంతా కూడా క్యాబేజ్ అంతా పట్టేసుకున్నట్టుగా కలుపుకోవాలి. క్యాబేజ్ అంతా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. క్యాబేజ్ కాస్తంత సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది, చాలా తొందరగా కుక్ అయిపోతుంది. సో చక్కగా సాఫ్ట్ అయిపోయిందండి. మరొకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు సోయా చంక్స్ అండి మిల్ మేకర్ యాడ్ చేసేసుకోవాలి. సో వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. ఇప్పుడు ఒకసారి ఆ మసాలా క్యాబేజ్ అంతా కూడా ఆ మిల్ మేకర్కి కాస్తంత పట్టేసుకోవాలి. కాస్త పచ్చి వాసన అంతా పోతుంది.
ఎందుకంటే మనము చల్లనీటిలో నానబెట్టుకున్నాం కాబట్టి సోయా చంక్స్ని. సో ఒక్కసారి ఇలా కలుపుకుంటే ఆ పచ్చి వాసన కూడా పోతుంది. చాలా బాగుంటుంది రోటీస్తో కానీ పుల్కాస్తో అలాగే పరాటాస్తో కూడా చాలా బాగుంటుందండి ఈ కుర్మా. తప్పకుండా ట్రై చేయండి. సో చాలా ఫాస్ట్గా కూడా ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలండి. సో నేనైతే 2 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ముందు మసాలా పేస్ట్ ఏదైతే పట్టామో ఆ వాటర్ కూడా నేను యాడ్ చేసేసుకున్నానండి క్లీన్ చేసి. సో గ్రేవీ కాస్తంత ఎక్కువైనా పర్వాలేదండి, ముద్దగా చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. సో నేనైతే 2 కప్ల వాటర్ని యాడ్ చేశాను. చాలామంది క్యాబేజ్ పెద్దగా ఇష్టపడరండి. ఇలా కుర్మా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. దాంట్లో సోయా చంక్స్ వేస్తే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు కర్రీలో బాయిల్ వచ్చే వరకు కాసేపు అండి ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి చక్కగా కర్రీ అయితే అయిపోయింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు కాస్తంత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. ఆల్రెడీ మనం మసాలా వేసాం కాబట్టి ఇప్పుడు ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే వేయొచ్చు, లేదంటే ఇక్కడ స్కిప్ చేసేయండి. సో చక్కగా కర్రీ అయిపోయిందండి. ఈసారి క్యాబేజ్ కర్రీ ఇలా కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.